డాక్టర్ గారు, నా భార్య వయసు 28 సంవత్సరాలు. తనకు 4 సంవత్సరాల క్రితం హార్ట్లోని వాల్వ్ రీప్లేస్ చేశారు. మాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. ఇప్పుడు తనకు పిల్లలు కలిగే అవకాశాలున్నాయా? తను ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. అడిగిన ప్రశ్న ప్రకారము మీ మిస్సెస్కు ఒక 4 సంవత్సరాల కింద ఓపెన్ హార్ట్ సర్జరీ, వాల్వ్ రీప్లేస్మెంట్ సర్జరీ అయిందని వివరించారు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే వాల్వ్ సర్జరీ గతంలో అవుతుంది, తర్వాత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే వాల్వ్ రిప్లేస్మెంట్ చేసిన వారు రెగ్యులర్గా యాంటీకోగులెంట్ ట్రీట్మెంట్ అనేది వాడుతుండాలి. అంటే ఈ అసిట్రమ్ అనే మాత్రలు వాళ్ళు రెగ్యులర్గా వాడాలి. కానీ ఈ మాత్రల మీద ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, పిల్లల లోపల అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంటుంది. అందుగురించి ఏంటంటే వీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రెగ్నెంట్ కావచ్చు, డెలివరీ అప్పుడు కూడా ఇష్యూస్ ఉండయి. దే కెన్ టాలరేట్ ప్రెగ్నెన్సీ వెరీ వెల్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా డాక్టర్ను కలిసి పర్టికులర్లీ ఫస్ట్ 3 months లోపల దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు దానికి రిప్లేస్మెంట్గా ఏ డ్రగ్స్ వాడితే బెటరు, మళ్ళీ తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎలాంటి యాంటీకోగులెంట్స్ వాడాలనేది డాక్టర్ని సంప్రదించి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడము అన్ని విధాల శ్రేయస్కరం. ఓపెన్ హార్ట్ సర్జరీ, వాల్వ్ రిప్లేస్మెంట్ అయిన వారు ప్రెగ్నెన్సీ వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు, ఎలాంటి అవాంతరాలు ఉండవు. ముఖ్యంగా ఏంటంటే వాల్వ్ ఫంక్షన్ బాగున్నప్పుడు. కానీ ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు హార్ట్ స్కానింగ్ చేసుకొని వాల్వ్ ఫంక్షనింగ్ బాగా ఉందా లేదా, వేరే ఇతరత్ర వాల్వ్స్లో కూడా ఏమైనా జబ్బు మళ్ళీ వచ్చిందా లేదా అని చూసుకొని వాల్వ్ ఫంక్షన్ బాగుండి, హార్ట్ ఫంక్షన్ బాగుంది, తర్వాత ఊపిరితిత్తుల పీడన మంచిగా ఉంది అంటే దే టాలరేట్ వెరీ వెల్. అప్పుడప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ వాల్వ్ సర్జరీ చేసినప్పుడు రైట్ సైడు టీఆర్ అని ఉంటుంది, ట్రైకస్పిడ్ రిగస్ట్రేషన్. దాన్ని కరెక్ట్ చేయకుంటే మాత్రము కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి లేట్ స్టేజెస్లో వాల్వ్ రిప్లేస్మెంట్ అవుతుంది జబ్బు వచ్చినాక. వాళ్ళలో హార్ట్ పంపింగ్ డిఫెక్ట్ ఉన్నా, లేకుంటే ఊపిరితిత్తులలో పీడనం ఎక్కువ ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్, ఇట్లాంటివి ఉన్న వాళ్ళు మాత్రము కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి సంబంధించిన జాగ్రత్తలని డాక్టర్ గారు చెప్తారు. బట్ నార్మల్లీ ఫంక్షనింగ్ వాల్వ్, నార్మల్ హార్ట్ ఫంక్షన్ ఉండి ఊపిరితిత్తుల పీడనం బాగున్నప్పుడు వాళ్ళకి ఎట్లాంటి రిస్క్ ఉండదు. తర్వాత డెలివరీ సమయంలో మాత్రము వీళ్ళు ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ ప్రొఫిలాక్స్ అనేది కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాల్వ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది, పర్టికులర్లీ సర్జరీ చేసినప్పుడు. అందునుంచే వీళ్ళకు ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ ప్రొఫిలాక్స్ ఒకటి, యాంటీకోగులెంట్ ట్రీట్మెంట్కి సంబంధించిన నియమాలు అనేది డాక్టర్ సంప్రదించి తీసుకోవాల్సి ఉంటుంది.